హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజా రమేష్. అందరూ ఎలా ఉన్నారు? నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మొన్న బ్లోయర్ వీడియో చేసేటప్పుడు ఒక ఆయన కామెంట్ అయితే పెట్టారు, చెప్పాను కదా, డీసీ సప్లై గురించి. డీసీ సప్లై అంటే ఫ్రెండ్స్ ఇది మొబైల్ టెక్నీషియన్స్ మాత్రమే ఉపయోగపడుతుంది, మనకి పబ్లిక్ అయితే కాదు. డీసీ సప్లై అంటే వితౌట్ బ్యాటరీ లేకుండా ఎలాగ ఆన్ చేసే మిషన్, అందుకే ఓన్లీ టెక్నీషియన్స్ కోసమే వీడియో చూడండి. నా దగ్గర డీసీ సప్లై కరోడ్ అయితే ఉంది, అన్నిటికంటే బెస్ట్. సన్షైన్ కాస్ట్ తీసుకుంటాడు కానీ దాంట్లో ఉండే మిషన్ కానీ అంత మిషనరీ వెయిట్ ఎంత ఒకేలా ఉంటుంది, దీనికి దానికి తేడా లేదు. కానీ రేట్లలో మాత్రం దానికంటే 1500 రూపాయలు తక్కువ అయితే ఉంటుంది. ఇది 4000 ఏముంది. సన్షైన్ అయితే 6000 వరకు ఉంటుంది. ఇది ఓల్డ్ వెర్షన్. ఇప్పుడు న్యూ వెర్షన్ అంటే దాదాపు ఈ 2 లైన్స్ డిజిట్స్ వచ్చాయి కదా, ఇప్పుడు లేటెస్ట్ అయితే 3 లైన్స్ డిజిట్స్ అయితే ఉన్నాయి. కానీ దీనికి ఎలా అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి, ఎలా ఆన్ చేయొచ్చు అనేది మీకు చూద్దామండి. చూడండి, మనం 4.20 పెట్టుకున్నాం కదా, అది ఎలా పెట్టుకోవాలి. 5 amps 4.20 వోల్టేజ్ పెట్టుకున్నాం మనం, డీసీ వోల్ట్. దీన్ని ఎలా సెట్ చేసుకోవాలంటే, సపోజ్ చూడండి వోల్టేజ్ ఉంది కదా, దీన్ని ఫస్ట్ ప్రెస్ చేసుకుంటే ఇది 5 voltsకి వెళ్ళిపోయింది. దీన్ని చూడండి అడ్జస్ట్మెంట్, ఇది నొక్కాక అడ్జస్ట్మెంట్ చూడండి, ఇది 30 volts వరకు వెళ్తుంది. 31 volts 5 amps అండి దీనికి మ్యాక్సిమం. 31 వోల్టేజ్ అంటే మనకు మొబైల్కి పనికిరాదు. డీసీ ఇంకేదైనా రిపేర్ చేసేవాళ్ళు, టీవీలో 12 watts పనిచేసిన వరకు వాడుకోవచ్చు. కాకపోతే దీనికి ఎలా అడ్జస్ట్ చేయొచ్చో చెప్తాను. చూడండి వోల్టేజ్ అండ్ కరెంట్ అని బటన్ ఉంది కదా, ఫస్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. వోల్టేజ్ బటన్ నొక్కితే ఇక్కడ డిజిట్ వచ్చింది కదా, ఇది వీల్ అడ్జస్ట్ పెడితే మనకి ఎంత తగ్గించుకోవాలని ఎంత పెంచుకోవాలని వీల్ అడ్జస్ట్ అవుతుంది. ఇదిగోండి 4 పెట్టాను కదా, ఇప్పుడు ఈ డిజిట్ మారాలి. ఇక్కడ చూడండి ఎరో మార్క్స్ ఉన్నాయి, ఇది ఓపెన్ చేశాక ఎరో మార్క్స్ 4.2 volts మనకి మొబైల్కి మ్యాక్సిమం పెట్టుకోవడం మంచిది. 4.2 volt అండి ఇది అయిపోయాక ఇప్పుడు 5 amps ఉంది కదండి, amps 4.2 ఇది అడ్జస్ట్ అయిపోయింది. 5 amps అయితే వస్తుంది. ఇది అడ్జస్ట్మెంట్, ఇది 2 అయిపోయింది, 0 ఇది 5 ampsకి వచ్చింది కదా. మనం 3 amps పెట్టుకోవచ్చు, 5 amps కూడా పెట్టుకోవచ్చు. కానీ నేను మాత్రం 5 amps అనే పెట్టుకుంటాను. దీన్ని M1 చూడండి, ఇక్కడ చూడండి M1, M2, M3, M4 ఇవి ఉన్నాయి కదా, ఇవి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు ఈ వోల్టేజ్లో ఈ యాంప్స్ మాత్రమే కావాలి అనుకుంటే M1 డైరెక్ట్గా ప్రెస్ చేసేస్తే మనకి M1 సెట్ చేసేసాము. ఇప్పుడు చూడండి, తీసేస్తే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. M1 నొక్కేస్తే M1లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆన్ ఆఫ్ ఉంది కదండి, ఆన్ ఆఫ్ నొక్కితే డైరెక్ట్గా 4.2 5 amps అనేది మనకి ఆల్రెడీ యాంప్స్లో సెట్ అయిపోయి ఉంటుంది. మనం అన్ని బ్యాటరీ ఆన్ చేయాలంటేనే 4.2 పెట్టుకోవాలి. కొన్ని మొబైల్ షార్ట్ అయిపోయి ఉంటాయి, దానికి ఓపెన్ చేయాలి అని అంటే షార్ట్ అయిపోయింది ఎలా తెలుస్తుంది అని అంటే ఇది యాంప్స్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది, కరెంట్ వోల్టేజ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. కానీ ఒక్కొక్క దానికి ఎంత వోల్టేజ్ ఇవ్వాలో అడ్జస్ట్ చెప్తాను ఫస్ట్, తర్వాత మొబైల్ ఆన్ చేసి చెప్తాను. ఇప్పుడు M1లో 4.2 సెట్ చేసుకున్నాం. కొన్ని దగ్గరలో CPU దగ్గర చిన్న రెసిస్టర్ షార్ట్ అవుతుంది, లేదా ఛార్జింగ్ ఐసీ దగ్గర ఏదైనా షార్ట్ అయితే మనం టోటల్గా చూడండి M4 ఇక్కడ అడ్జస్ట్మెంటు మనం ఎంత ఇవ్వచ్చు అని అంటే మనకి 5 volt వరకు 5 voltage వరకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. 5 volt 5 amps పెట్టుకుంటే యాంపియర్ పెట్టుకుంటే దీనికి అడ్జస్ట్మెంట్ M4లో అయితే నేను పెట్టుకుంటాను. ఎందుకంటే మనం ఏదైనా షార్ట్ కిల్లర్లో యూజ్ చేసుకోవచ్చు దాన్ని. చూడండి ఇప్పుడు 5 amps కదా, ఈ డిజిట్ ఈ 5 amps ఇప్పుడు M4లో పెట్టుకుంటాను. అయిపోయింది. ఇది ఆన్ ఆఫ్ చేసుకుంటే 5.2 వోల్టేజ్లో వెళ్ళిపోతుంది. మనం డైరెక్ట్గా షార్ట్ కిల్లర్ లాగా అయితే మొబైల్ ఏమైనా షార్ట్ ఉంటే షార్ట్ కిల్లర్లో యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ కొన్ని సిపియూకి వెళ్ళే వోల్టేజ్ 1.8 వరకే ఉంటుంది కాబట్టి ఒకసారి దానికి M2లో 1 amps మాత్రం ఇవ్వాలి. 2 amps ఇస్తామంటే CPU ఖరాబ్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం దాని వోల్టేజ్ కూడా సెట్ చేసుకుందాం. నేను M4 అనేది ఫైనల్గా ఇస్తాను ఈ వోల్టేజ్. M1 అనేది రొటీన్గా ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి, ఆన్ ఆఫ్ మొబైల్ ఆన్ చేయడానికి ఇదైతే పెట్టుకుంటాను 4.2 M1లో. M2 అడ్జస్ట్మెంటు
1 or 2 volts పెడతానండి. చూడండి ఇప్పుడు మనం ఇది అయిపోయింది కదా, మనం దానికి 2 volts అయితే ఎక్కువైపోతుందండి, 220 ఎక్కువైపోతుంది కాబట్టి మనం 2 volts వరకే ఇవ్వచ్చు. చూడండి 2 volts. ఇక్కడ యాంప్స్ తగ్గించుకోవాలండి, 3 amps ఇచ్చి M2 ప్రెస్ చేసామంటే M2లో సెటిల్ అయిపోయింది అది. ఇప్పుడు 2 voltage 5 amps పెట్టేసి ఓపెన్ చేస్తే M2 డైరెక్ట్గా నొక్కితే ఇలా వచ్చేస్తుందండి. M1 నొక్కితే 4.2, ఇక్కడ M4 నొక్కితే 5 voltage పెట్టాం. M3 నేను 3 voltage పెట్టుకుంటానండి. ఆల్రెడీ 3 voltage ఇప్పుడు ఎలా సెట్ చేసుకోవాలో మీకు చెప్పాను. ఆల్రెడీ 3లో ఉంది కాబట్టి ఇంకేం చేయని అవసరం లేదు. 3 volts 5 ampereలో పెట్టుకొని నేనైతే ఆన్ చేసేస్తాను. ఇప్పుడు డైరెక్ట్గా మనం ప్రతిసారి అడ్జస్ట్మెంట్ అవసరం లేదు. M1 నొక్కితే డైరెక్ట్గా ఆన్ చేసుకోవడానికి 5 ampsలో ఈ 4.2 ఉంటుంది. M2 నొక్కితే ఏదైనా చిన్న షార్ట్ ఇవ్వడానికి అయితే 2 volts కావాలి, ఆన్ చేసుకుంటే అయిపోతుంది. M3 నొక్కితే 3 voltsలో 5 ampలో పనిచేస్తుంది. ఇది డైరెక్ట్గా షార్ట్ కిల్లర్లో యూజ్ అవుతుందండి. ఏదైనా షార్ట్ అయిపోతే కెపాసిటర్ మెల్ట్ అవ్వడానికి కానీ, లేదా మనం స్మోక్ ఆన్ చేసినా లేదు ఇందులో పెట్టి మనం ఇక్కడ చూడండి నాది థర్మల్ కెమెరా ఉంది. దీని గురించి నెక్స్ట్ వీడియో చేస్తానండి. ఆ వీడియో ఒక షార్ట్ బోర్డు పట్టుకొని ఈ థర్మల్ కెమెరాల కింద ఈ పెట్టి ఈ మన వైర్లు ఉంటాయి కదా దీన్ని పెట్టి ఎక్కడ షార్ట్ ఉందనేది స్మోక్ వేయకుండా నేనైతే సెట్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు మొబైల్ ఒకటి ఆన్ చేద్దాం. ఇంకోటి చూడండి, దీనికి మెకానిక్, దీనికి డీసీ సప్లైకి ఇది కొన్నప్పుడు డీసీ సప్లై మాత్రం ఇస్తారండి. ఇదైతే వేరేగా కొనుక్కోవాలి మొత్తం సెటప్ వైర్స్ అంతా. ఇప్పుడు మనం 4.2లో పెట్టుకొని ఒక మొబైల్ అయితే ఆన్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది చూడండి, ఇది బ్యాటరీలో తీసిన వైర్ అండి. ఇలా పెట్టుకోవడం బెటర్. ఇలా క్లిప్పులు వస్తున్నాయి కానీ మనం రొటీన్గా వాడే క్లిప్పులు కొన్ని విరిగిపోతాయి. ఈ క్లిప్పులు ఇక్కడ సోల్డరింగ్ తీసేసి మనం బ్యాటరీ ప్లస్ మైనస్కి బ్యాటరీ విప్పేసి ప్లస్ మైనస్కి పెడితే నార్మల్ బ్యాటరీ లాగే వర్క్ అవుతుంది. ఎందుకంటే దీనికి ఇంటర్నల్గా ఐసీలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది బ్యాటరీ లాగే యూజ్ అవుతుంది. చూడండి నేనైతే 9A బోర్డు ఆన్ చేయడానికి చూస్తాను. ఇప్పుడు వచ్చింది, ఇంకా ఏం తెలీదు ఏముందో, బ్యాటరీతో ఆన్ అవ్వలేదు. కానీ బ్యాటరీ క్లిప్లో పెడితే మనకి ఈజీగా ఉంటుంది. ఈ పెడితే గడిగడికి బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రెస్ చేస్తున్నాను పవర్ బటన్. 56, 86 చూడండి డైరెక్ట్గా 400కి వెళ్ళిపోయింది. ఏదో చిన్న ప్రాబ్లం అయితే దీనికి ఉంది, డిస్ప్లే అయితే ఆగిపోయింది. చూడండి యాంపియర్ నడుస్తుంది. నాకు తెలిసి వాటర్ డ్యామేజ్ అయ్యిందని చెప్పారు, దానికి మేబీ డిస్ప్లే ప్రాబ్లం ఉంది. మిషన్ అయితే ఆన్లో ఉంటుంది, బోర్డు అయితే బాగానే ఉంది. చూడండి ఇంత ఒకేసారి యాంపియర్ అయితే అంత తీసుకోకూడదు. 1 by 1 అలాగ దాటుతూ దాదాపు 900,000 అబోవ్ వెళ్ళి మళ్ళీ తర్వాత ఆన్ అయినంతసేపు హైప్కి వెళ్ళి డౌన్ అవ్వాలి. మిషన్ అయితే బోర్డు అయితే వర్క్ అవుతుంది. చూడండి మిషన్ అయితే సెట్ అయితే ఆన్ అయిపోయింది. ఇంత సడన్గా ఆన్ అవ్వకూడదు. ఇప్పుడు ఈ 700 అబోవ్ కంటే వెళ్ళకూడదు, అలా డౌన్లోనే ఉండాలి. కానీ మొత్తానికి ఇలా అయితే ఆన్ చేసుకోవచ్చు. బ్యాటరీతో అయితే ఆన్ అవ్వలేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ డీసీ సప్లై ఎలా వాడాలో చెప్పాను కదా. కొన్ని తప్పులుంటే నాకు కామెంట్లో తెలపండి. బాగుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే థర్మల్ కెమెరా మీద అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.